అండి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే పెసరట్టు అయితే ఎలా వేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను పెసలు కొద్దిగా కొంచెం అంటే కొంచెం మినపప్పు, పెసలు, కొద్దిగా బియ్యము వేసి నానబెట్టుకున్నా. నైట్ నానబెట్టుకొని తెల్లారి శుభ్రం కడిగేసేసుకొని మిక్సీ అయితే వేసేసుకున్నాను. కొద్దిగా జిగురు కోసం మినపప్పు వేసా, క్రిస్పీగా ఉండటానికి కొంచెం బియ్యం అయితే వేసాను, మిక్సీ పట్టేసాను. ఇదైతే ఈ పిండి నిల్వ ఉండదు, అప్పుడప్పుడు వేసేసుకోవాలి. ఇంకా ప్యాన్ పెట్టుకొని అందులో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని పెసరట్టు అయితే వేసేసుకున్నాను. చూడండి ఎలా వచ్చింది. ఇందులో అయితే అల్లం ముక్క, 2-3 పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పట్టేసాను అనమాట. జీలకర్ర అది వేసుకుంటే బాగుంటది. జీలకర్ర అది పైకి కనపడితే మా వాళ్ళు తింటారు అనమాట, అందుకని చెప్పి ప్లెయిన్ వేసేసుకుంటున్నాను. అందులో అయితే అల్లము పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టేసాను వేసుకొని. చూడండి, ఇది ప్యాన్ కడిగాను కాబట్టి అందుకని ఫస్ట్ రావట్లేదు. చాలా బాగా వచ్చింది. హెల్త్ కూడా మంచిది కాబట్టి పెసరట్టు వండి చలవ చేసిద్ది. అప్పుడప్పుడు తింటుంది కూడా మంచిదే పెసరపప్పు. నేనైతే పెసలు తోటి వేసుకుంటున్నాను. ఇవి దోశలు ఇలా అయితే వచ్చినాయి. 2 దోశలు వేసేసుకొని అందులో దోసకాయ పచ్చడి వేసుకొని తినేసాను. చట్నీ చేయాలని ఏమి ఉండదు. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, నమస్తే.